నమస్కారం. నెల 2 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇద్దరు అభ్యర్థులు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా జోష్గా పనిచేస్తున్నారు. మనం నిన్నగాక మొన్ననే భారత్ పాక్ యొక్క మధ్యలో భారత్ పాక్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ అయింది. భారత్ అంటే ఒక జోష్, బీజేపీ అంటే ఒక జోష్. క్రికెట్ అభిమానుల యొక్క ఆశలను క్రీడాకారులు ఏ విధంగా నిలబెట్టిరో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క ఆశలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నెరవేర్చబోతున్నది. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ జట్టు ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. ఇండియా గెలవాలనుకుంటే మాకు ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఆలోచించుకోండి. ఎవరు మీ ఆశయాలను నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి. మన ఉత్కంఠభరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తుగా భారత్ ఓడించింది. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్, పొలిటికల్ మ్యాచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు, ఇంతవరకు నాకు తెలిసి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలే. నిన్న ముఖ్యమంత్రి గారు ఊటిన 3 జిల్లాల్లో పర్యటించి 3 జిల్లాల్లో మీటింగ్ పెట్టినట్టునే కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ముఖ్యమంత్రి గారు 3 మీటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకుంటే మాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదని చెప్పడం ద్వారానే ఓటమిని ఒప్పుకున్నారు. నేను వాస్తవంగా ఆ మీటింగ్ చూస్తే ఆల్ ఫోర్స్ యాన్యువల్ డేలకే అనిపించింది నాకైతే. ఓటర్స్ ఎవరు లేరు ఆడ, వాళ్ళ సిబ్బంది తప్ప ఓటర్స్ ఎవరు లేరు. చప్పలు కొట్టేటోళ్ళు ఎవరు లేరు. కుర్చీలన్నీ ఖాళీ. అందుకే ఆ స్కూల్ విద్యాసంస్థల యాన్యువల్ డేలకే అనిపించింది నాకు. బహిరంగ సభలో కనిపించారు ఆడ. ఇవాళ అనేక విషయాలను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ఇవాళ కులగణన విషయంలో, సర్వే విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇవాళ స్పష్టం తెలుసుకున్నాను. ఇవాళ మీ మేము కులగణనకు వ్యతిరేకం కానే కాదు. కులగణనకు మేము వ్యతిరేకం కానే కాదు. మీరు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తుంటే దాన్ని పక్కా మేము స్వాగతిస్తాం. కానీ మీరు ఇచ్చేది ఉపాధి రంగాల్లో మాకు ఇచ్చేది ఎంత? బీసీలకు ఇచ్చేది ఇంతకుముందు 27% ఉండే, ఇప్పుడు కేవలం 5% మాత్రమే ఇస్తున్నారు. అంటే 32% ఇస్తున్నారు మాకు. ఇంకా 10% ముస్లింల రిజర్వేషన్ మాకెందుకు ఇస్తారు? ఇంకా 10% ముస్లింలకు ఇస్తున్నారు మీరు. అంటే 100లో 80 మంది వాళ్ళే ఉంటారు. ఇవాళ మీకు జనగణన తప్పు అని ఎందుకంటున్నామంటే, ఇవాళ 3,90,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. 3,90,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో 30 లక్షల మంది ఉంటారు. అంటే 4,30,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో. సరే, ఇంకో లెక్క చూద్దాం. ఎన్నికల కమిషను 3,30,00,000 ఓటర్స్ ఉన్నారని చెప్పారు. 3,30,00,000 ఓటర్స్. ఇలా ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకున్న వాళ్ళు
60 లక్షల మంది అని చెప్పి ప్రభుత్వం లెక్కలు చూపడుతున్నది. అంటే 3,90,00,000. ఇప్పుడే పుట్టిన వాళ్ళు ఒకటో చదువుకు రాని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక 30 లక్షలు ఉంటారు. అంటే ఆ లెక్క చూస్తే 4,30,00,000. 4,30,00,000 జనాభా అన్ని రకాలుగా చూసిన 4,30,00,000 జనాభా ఉన్నప్పుడు మీ సర్వేలో 3,70,00,000 అని ఏ విధంగా వస్తుంది? ఇంకా 60 లక్షల మంది ఏడికి పోయారు. మరి మీ సర్వేలో ఎందుకు రాలే? మీ కులగణన మీ సర్వే ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి. అధికారిక లెక్కలు చూసినా అనధికారిక లెక్కలు చూసినా కూడా 4,30,00,000 వస్తున్నది. కానీ మీ లెక్క మాత్రం 3,70,00,000. మిగతా 60 లక్షల మంది ఏడిపోయారు. వాళ్ళు ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా, ఓసీలా, ఎవరు వాళ్ళందరూ? మరి మీ లెక్క కరెక్ట్ ఎట్లయితుంది? ఇవాళ కేసీఆర్ సమగ్ర సర్వే చేస్తే, కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేస్తే హిందువుల మొత్తం బీసీల జనాభా ఎంత అంటే 51%. ఇవాళ మీరు సర్వే చేస్తే 10%, మీరు సర్వే చేస్తే 46% వస్తున్నది బీసీ జనాభా. దానిలో ముస్లింలు కలిపితే 56% అవుతున్నది. మరి కేసీఆర్ ముస్లింలు మాట్లాడారు. మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇదే అసెంబ్లీలో ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అసెంబ్లీలో మేము మా సర్వేలో 51% బీసీల జనాభా అయితే మీ సర్వేలో 46% బీసీల జనాభా ఎట్లయిందన్నప్పుడు ఆ రోజు ఈ ముస్లింల ప్రస్తావన ఎందుకు తీసుకురాలి మీరు అసెంబ్లీలో? అప్పుడు ప్రస్తావన తీసుకురారు, ముస్లిం ఇష్యూ రాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత అంటే ఇవ్వాలనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 32%. ఉద్యోగ ఉపాధి వర్గ రంగాల్లో మాకు ఇచ్చేది, బీసీలకు ఇచ్చేది 32%. అంటే 5% మాత్రమే ఇస్తున్నారు. మేము పక్కా వ్యతిరేకమే. మేము 100% ముస్లింలను బీసీలో చేర్చడానికి పక్కా వ్యతిరేకము. ఉన్నారు ఇప్పటికే దూదేకుల కులాలు ఉన్నారు, కొన్ని కులాలు 2 కులాలు ఉన్నాయి. వాళ్ళు మొదటి నుంచి కూడా దీనిలో లాభం పొందుతున్నారు. వద్దన్నాం ఏమైనా? గుజరాత్ ఇస్తలేరా, మధ్యప్రదేశ్ ఇస్తలేరా? ఇవన్నీ కాదు కదా. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడు. గుజరాత్లో అభివృద్ధి ఎట్లా జరుగుతుందో దాని గురించి చర్చిద్దాం. మధ్యప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుందో చర్చిద్దాం దాని మీద. మరి అక్కడ అనేక సంక్షేమ పథకాలు ఏ విధంగా మనతో చర్చిద్దాం. అభివృద్ధి విషయంలో పోలిక పోల్చుకోండి. వాళ్ళు ఇప్పుడు 12% ముస్లిం జనాభా ఉంటే 10% తీసుకొచ్చి బీసీలో కలిపితే ఇప్పుడు 100లో 80 మంది వాళ్ళే ఉంటారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కేసు కేంద్రం అరెస్ట్ చేస్తారంటే విచారణ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అరెస్టులు చేయాలన్నా మీరు వేయాలి, విచారణ చేయాలన్నా మీరు వేయాలి. మీకు చేతనైతే లేదు, చేతనప్పుడు ఏం చేయాలి? సిబిఐకి ఇవ్వమని చెప్పి కోరాలి. సిబిఐకి ఇవ్వమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం, మేము విచారణ చెప్తాం మీతో కానప్పుడు. అనేక కేసులు వేస్తామని మేము కోర్టులో. మరి చింతల రామచంద్ర గారే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ ఇస్తే అడ్వకేట్ జనరల్ వ్యతిరేకిస్తున్నాడు, ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది సిబిఐకి ఇవ్వడానికి. ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసేది, వాళ్ళందరినీ అరెస్ట్ చేసేది. అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు. వాళ్ళు కేసీఆర్కి ఒక్క నోటీస్ ఇవ్వలే, ఒక్క నోటీస్ ఇవ్వలే కేసీఆర్కి ఇంతవరకు. కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ ఇవ్వలే, ఒక్క నోటీసు. అరే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు, ముఖ్యమంత్రి గారే చెప్పారు, కేసీఆర్ పేరు చెప్పిర్రు అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారికి ఒక్క నోటీస్ ఎందుకు వెళ్ళి ఇంతవరకు? ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరి హయాంలో పారిపోయారు? మీ ప్రభుత్వం ఏర్పడగానే మీ చేతిలో మీ కళ్ళ మీద పారిపోయారు కదా. పారిపోయే అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్కి కానీ పారిపోయే అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వమే. మీ హయాంలోనే పారిపోయారు. మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు, మేము పట్టుకురావన్నా? ఈ సిబిఐకి పట్టుకొస్తాం. సిబిఐకి
ఫార్ములా ఈరేస్ అన్నారు. దానిలో ఎంత ఘోరం అంటుంది. అలా కేసీఆర్ కొడుకు ఢిల్లీ హైకోర్టు పోయాడు, హైకోర్టు విచారణ చేసుకోవచ్చు అన్నది. సుప్రీంకోర్టు పోయాడు, విచారణ చేసుకోవచ్చు అన్నది. కనీసం నోటీస్ ఇస్తలేరు. ఆయన తప్పు లేదే, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదే కోర్టుకు పోయాడు. ఆయనే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ అన్నారు కేసీఆర్ కొడుకు ప్రమేయం ఉంది దీనిలో అని చెప్పని. దీనికి గమ్మత్తైన విషయం ఏంటంటే, ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఫార్ములా ఏరియాకి సంబంధించి అసలు ఆర్గనైజర్నే అక్యూజ్గా చేర్చలే. ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్నే అసలు అక్యూజ్గా చేర్చలే. కానీ విచారణ ఎడిపోతుంది. సుప్రీంకోర్టు ఇచ్చే, హైకోర్టు ఇచ్చే, మరి కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేవు? నువ్వు కనీసం నోటీస్ ఎందుకు ఇస్తావు? ఈ అరెస్ట్ ఎందుకు నోటీస్ ఇస్తలేవు? ఇలా విద్యుత్ కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని చెప్పి లోకూర్ కమిషన్ వేసినావు. నువ్వు నరసింహారెడ్డి గారు ఉంటే మార్చినావు, లోకూర్ కమిషన్ వేసినావు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 3 నెలల ఇప్పటికీ 3 నెలల కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఎందుకు బయట పెడతలేరు? బయట పెట్టకూడడానికి కారణమైంది. ఇప్పుడు విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని చెప్పి అన్నారు. అన్నప్పుడు అక్రమాలు ఎవరు పాల్పడ్డారని చెప్పన్నారు? కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డారని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. దాని మీదనే విచారణ జరుపుతున్నది. మరి విచారణ సందర్భంగా ఒక్క రోజున కేసీఆర్ పిలిచి ఆ కమిషన్ విచారణ జరిపిందా? ఇదేం ఇన్వెస్టిగేషన్ అన్నా? కేసీఆర్ పిలవకుండా ఇదే విచారణ క్లోజ్ అయిందంటే నివేదిక ఇచ్చే, నివేదిక సంకలం పెట్టుకొని కూర్చుంటుంది. ఆ నివేదిక ఏందో విద్యుత్ నివేదిక ఇప్పటి పరిపడతలేరు కదా. కాళేశ్వరం కేసు అదేనే. కాళేశ్వరం కేసులో కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డాడు, క్వాలిటీ లేకుండా పనులు సాగించుడు, అంచనాలు వెంచిటో వేసి అక్రమాలు పాల్పడని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. విచారణ అనేది అంత అయిపోయింది. మరి ఒక్కసారన్న ఆ కమిషన్ గడువు పొడిగిస్తూ పోతూనే ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా కనీసం కేసీఆర్కి నోటీస్ ఇచ్చి కేసీఆర్ విచారణ ఇవ్వలే. కేసీఆర్ కొడుకుని ఇవ్వలే, కేసీఆర్ అల్లుని ఇవ్వలే. ఇదే విచారణ. మరి ఒక్క నోటీస్ కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మీరు చేయలే. కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చే సాహసం మీరు చేయలే. డ్రగ్స్ కేసులో అదే పరిస్థితే, ఫామ్ హౌస్ కేసులో అదే పరిస్థితే. కేసీఆర్ కొడుకు వచ్చి డ్రగ్స్ తీసుకున్నాడు, మనకు ఆధారం అరెస్ట్ చేస్తామన్నారు. ఏమేమి మరి? హైడ్రా పేరుతో కూల్స్తున్నాం, పేదోళ్ళు ఇల్లు కూలుస్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలుస్తలేవు? ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయమే కదా రేవంత్ రెడ్డి గారిని జైలు పంపింది ఇదే కేసీఆర్. మరి అదే ఫామ్ హౌస్ హైడ్రాలో ఉందా లేదా? హైడ్రా ఎందుకు కూలుస్తలేదు? ఇన్ని కేసులు ఉన్నాయి, ఒక్క నోటీసు కనీసం కేసీఆర్ కుటుంబానికి వెళ్ళే, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయలే. సిబిఐకి ఇవ్వమంటే సిబిఐకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఇలా నేరుగా వచ్చే అవకాశం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరాలి, అంటే కోర్టు ఆదేశాలు ఇస్తేనే సిబిఐ విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. మరి మేమేం చేసినాం? లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ విచారణ జరిపినాక ఏమైంది? కేసీఆర్ బిడ్డన్స్కి వెళ్ళి లోపల వేసినామా లేదా? వేసి చూపెట్టినామా లేదా? మేము చేసినాం. కేసీఆర్ కుటుంబంలో అరెస్ట్ చేసినాం మేము. కానీ మీరు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తున్నారు, కనీసం నోటీస్ ఇస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య లాలూచి ఏంది? చీకటి ఒప్పందాలు ఏంది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తలేదు? ఈ కేసుల పరంపర, ఈ కేసులో ఇచ్చిపుచ్చుకునే దూరం ఉంది. కాబట్టి కేసీఆర్ ఇచ్చే ముడుపులు కనబడుతున్నాయి వాళ్ళకి తప్ప ఢిల్లీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి. కేసీఆర్ కేసులో మొత్తం నీరు కాచి పడేసారు. ఎక్కడ కూడా కనీసం కేసీఆర్ నోటీస్ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇన్ని విషయాలు చెప్పాను నేను, ఇది వాస్తవం. అరే కేసీఆర్ పేరుందంటారు, కేటీఆర్ పేరుందంటారు, హరీష్ రావు పేరుందంటారు, అన్ని పేరు ఉంటారు. ఒక్క నోటీస్ చేయరు, ఒక్క కేసు పెట్టరు, ఒక అరెస్ట్ చేయరు. కేంద్రం అంట పట్టుకురావాలన్నట. కేంద్రం నువ్వు ఈ సిబిఐకి ఇవ్వాలి, సిబిఐకి ఇచ్చినాక అప్పుడు విమర్శలు చేయి. నీ చేత పని విచారణ చేసేది నువ్వు, అరెస్ట్ చేయాల్సింది నువ్వు, నోటీసులు ఇవ్వాల్సింది నువ్వు, విచారణ చేసేది నువ్వు. మీ చేతిలో ఉన్నటువంటి ఈ విషయాన్ని కేంద్రం మీద రుద్దితే ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మోడీ గారు ఏం చేశారు?
మేమేం చేసినాము, మూసినకి ఇస్తలేరు, మూసిన పక్షాల పైసలు ఇస్తలేరు, మెట్రో తీసుకోవడానికి కిషన్ గారు అడ్డుపడుతున్నారు. అంటే మూసినది యమున, గంగా, సబర్మతిని ప్రక్షాళన ఇస్తున్న వాస్తవం, అది తక్కువ ఖర్చుతోనే అవుతున్నది. మరి మూసి పరిస్థితి ఏంది? 15,000 కోట్ల రూపాయలతో అయినటువంటి మూసి ప్రక్షాళనను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళ నాయకురాలు యొక్క అల్లుని కోసం, వాళ్ళ ఆది నాయకురాలు యొక్క అల్లుని కోసము మూసి ప్రక్షాళనను అంచనాలను ఏ విధంగా ఇచ్చింది? కేసీఆర్ అయితే 30,000 కోట్ల ప్రాజెక్టును కాళేశ్వరం 1,00,000 కోట్లకు పైగా ఉంచిండో, 15,000 కోట్లతోని పూర్తయ్యే మూసి నది ప్రక్షాళనను 1,00,000 కోట్లకు మించి అంచనాలు పెంచారు. మీరు అంచనాలు పెంచుకోకపోతే అంత పైసలు వేయాలా? అవునా? అన్నీ మేమే ఇచ్చి కేంద్రం ఇచ్చినాక మరి మీరు చేసేది అని చెప్పరాదు. అన్ని కేంద్రం ఇచ్చినాక ఇలా ఆడికి 7 రూపాయలు ఇచ్చారు, బీహార్కు, యూపీకి 3 రూపాయల 40 పైసలు ఇచ్చారు, తెలంగాణకు 40 పైసలు ఇచ్చారు. అంటే ఆ రాష్ట్రంలో పేదరికము, ఆ రోజు రాష్ట్రంలో పరిస్థితులు పట్టిస్తారు. అట్లంటే హైదరాబాద్లో పనులు ఎక్కువ వస్తాయి, రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఆదిలాబాద్లో తక్కువ వస్తుంది. మొత్తం హైదరాబాద్కి ఏమని చెప్తావు? ఇస్తావా? హైదరాబాద్కి మొత్తం ఇవ్వాలని చెప్పి ఇస్తే ఆదిలాబాద్లో ఇవ్వాలి. మరి ఇవన్నీ తెలిసి కూడా ప్రజల లోపలకు అయోమయం సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ వ్యవహరిస్తున్నది. ఉద్యోగాల విషయంలో 10 సంవత్సరాల యూపీఏ పాలనలో యూపీఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగాలను ఎంత సృష్టించారు? కేవలం 2,94 లక్షల ఉద్యోగాలు మాత్రమే సృష్టించగలిగింది యూపీఏ ప్రభుత్వం. 10 సంవత్సరాల కాల వ్యవధిలో కాంగ్రెస్ ఆధీనంలోని యూపీఏ ప్రభుత్వం 2,94 లక్షల ఉద్యోగాలు మాత్రమే సృష్టించింది. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 17,19 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సృష్టించడమే కాదు, సంవత్సరం లోపల 9,25,000 ఉద్యోగాలను ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని ఇచ్చింది. ఇవాళ రేవంత్ గారు ప్రశ్నించింది, నిన్న మోడీ గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయని చెప్పని ఎవ్వరు రెస్పాన్స్ చేయలేడా? ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పని. మరి అదే అడగాలి. మేము 56,000 ఉద్యోగాలు ఇచ్చినామా లేదంటే అంత సమాజం చెప్తున్నాం. మాకే వాళ్ళకి ఉద్యోగాలు రాలి ఎవరికి. మరి అంతమంది వస్తే దాన్ని ఎవరికైనా ఉద్యోగం రావాలి కదా. మీరు 56,000 ఉద్యోగాలు ఇస్తే 56,000 ఉద్యోగాలు, మీరు చిన్న 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు, 56,000 ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఏదా మరి? మళ్ళీ చెప్తున్నాం, మేము అభివృద్ధి విషయంలో చర్చకు మేము సిద్ధం. 1,08,000 కోట్ల రూపాయలను అభివృద్ధి ప్లస్ నిధులకు, సంక్షేమ పథకాలకు, అభివృద్ధి నిధులకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఏ గ్రామానికి ఎంత ఇచ్చింది, ఏ మండలానికి ఎంత ఇచ్చింది, ఏ జిల్లాకి ఎంత ఇచ్చింది అని చెప్పడానికి చర్చకు మేము సిద్ధం అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పారు, మేము చెప్పినాం. వీళ్ళు తోక ముడిచి పారిపోయారు. కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం 6 గ్యారెంటీ విషయంలో ఏం చేసింది, రైతులకు ఏం చేసింది రైతులకు. ఇవాళ కేసీఆర్ గారేమో వరేస్తే ఉరియానే కేసీఆర్ గారు వేస్తే చేసి తీసుకుపోయి రాజకీయంగా ఉరేసి ఫామ్ హౌస్లో వండబెట్టారు. క్రికెట్ మ్యాచ్ ఆడడానికి బీఆర్ఎస్ పార్టీకి ప్లేయర్సే లేరు. బౌలరు, బ్యాట్స్మెన్ ఇద్దరు ఉన్నారు, బామర్ ఇద్దరే. నాకు కీపర్ లేడు. నాకు ఇప్పుడు మొదదాక 2 ఆయన కనిపెట్టుకున్నాడు. మరి మొదదాక ముఖ్యమంత్రి ఆయనే, పిసిసి ఆయనే. ఎంత ఒత్తిడి తీసుకొస్తే ఇలా మార్చారు. ఇలా భారతీయ జనతా పార్టీ మొదటి కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు బీసీ, ఒక బీసీ నాయకుడు. ఓబీసీ మొత్తం జాతీయ అధ్యక్షుడికి రాజ్యసభ ఇచ్చినాం, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఇచ్చినాం, ఇలా రాష్ట్ర అధ్యక్షుడికి చేసినాం. ఇలా నాకు బీసీ అని గుర్తించి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడి కంటే ముఖ్యమైన బాధ్యత ఇచ్చిన విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి.
జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చి కేంద్ర మంత్రిగా నాకు గౌరవం ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. మేము డైరెక్ట్ బీసీ ముఖ్యమంత్రి అన్నాం, మరి కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసే దమ్ముందా? మరి పార్టీ పోస్టులు కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి పదవిని ఇస్తాన్నాం, మేము బీసీకి ఇస్తాన్నాం. మరి కాంగ్రెస్ పార్టీగా దమ్ముందా? ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ రెఫరెండంగా చూస్తుందా చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను ఇస్తే ఇక్కడికి వచ్చింది లేదు, తీసుకొచ్చింది లేదని బీసీసీ చీఫ్ అంటారు. అలాగే రేవంత్ రెడ్డి అంటున్నారు బీజేపీని పొందబెట్టాలి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. అందుకే కాంగ్రెస్ పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఇచ్చిన 6 గంటలు అమలు చేయించుకోవడానికి. కేంద్రం పనులు పెడుతుంటే మరి రాష్ట్ర ప్రజలు పనులు పెడుతుంటే 6 గంటలు ఎదిగిస్తలేవు. 1,08,000 కోట్ల రూపాయలు మేము తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తామని చర్చకు మేము సిద్ధమన్నాం. ఎందుకు తోక ముడిచి పారిపోయారు అని అంటున్నాను. సవాల్ వేసినప్పుడు చర్చకు మేము సిద్ధమని కిషన్ గారు క్లారిటీగా అయిపోయాడు. టైము డేటు మీరే డిసైడ్ అయ్యమని చెప్పన్నారు. 6 గ్యారంటీల విషయంలో మాట్లాడదాం, 8% 15% కమిషన్ గురించి మాట్లాడదాం. మేము చర్చకు సిద్ధమన్నాం. ఎందుకు పారిపోయారు మరి మీరు? గ్రామాల వారిగా, మండల వారిగా, జిల్లాల వారిగా, రాష్ట్రాల వారిగా చర్చకు మేము సిద్ధమన్నాం. ఎందుకు పారిపోయారు తోక ముడిచి మేము అంటున్నాం. పారిపోయింది మీరా మేమా? ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇన్వాల్వ్ కారాదు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి ఇవ్వని చెప్పి సిబిఐ విచారణ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేయాలి, లేకుంటే కోర్టు ఆదేశించాలి. ఇవాళ ఎందుకు ఇస్తలేరు? మేము మా రామచంద్ర రెడ్డి గారు ఫోన్ టాపిక్ విషయంలో కోర్టులో కేసు వేసారు సిబిఐకి ఇవ్వాలని చెప్పని. కానీ అడ్వకేట్ జనరల్ ఏం చేసారు? రాష్ట్ర ప్రభుత్వానికి వాదిస్తున్నారు, అడ్వకేట్ జనరల్ వేసారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బిడ్డను లోపలే చూపెట్టాం మేము, మరి దమ్మెంతో చూపెట్టాం. తప్పు చేస్తే ఎట్లా జైలుకు పంపుతామో చూపెట్టాం మేము. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతతో, ధైర్యంగా ఏ విధంగా విచారణ చెప్తామో మేము చూపెట్టాం మేము. కానీ మీరు ఒక నోటీస్ ఇస్తలేరు కాదే, ఒక నోటీస్ ఇంతవరకు కేసీఆర్ కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఏముంది? కేసీఆర్ కుటుంబం ఏం అవినీతికి పాల్పడలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మనసులో ఉంది. అందుకే ఒక్క నోటీస్ ఇస్తలేదు, కనీసం టచ్ చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబానికి క్లీన్ చీట్ ఇచ్చింది. అట్లా ఆలోచన లేకుంటే నోటీసులు ఇస్తుంటే తప్పు చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాక, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు పాల్పడ్డాడు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని చెప్పించి కాళేశ్వరంలో అక్రమాలు పాల్పడ్డారు అని చెప్పి అన్నీ చెప్పారు. విద్యుత్ కొనుగోలు అక్రమాలు పాల్పడ్డారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి చెప్పినప్పుడు అవినీతి పరునికి నోటీస్ ఎందుకు ఇస్తలేరు? విచారణ ఎందుకు చేస్తలేరు మీరు? లేకుంటే విచారణ చేసే అవకాశం మాకెందుకు ఇస్తలేరు? ప్రభాకర్ రావు గారు సడన్గా పారిపోయింది ఎవరు? వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డాకనే వీళ్ళు కేసు పెడితే వీళ్ళ కళ్ళ ముందే కదా, వీళ్ళు చూస్తుంటే పారిపోయింది కదా, ఎందుకు పట్టుకోవాలి? వీళ్ళు సిబిఐకి పట్టుకొస్తాం, పక్కా పట్టుకొని సిబిఐకి పట్టుకొస్తాం, అప్పుడు విమర్శించి పట్టుకురాకుంటే. అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగ సవరణ కోసం కాంగ్రెస్ వాదిస్తామని అంటుంది. మేము బీసీ కులగణకు వ్యతిరేకం కాదు. 10% ముస్లిం తీసేసి 42% ఓన్లీ బీసీలకు వచ్చే విధంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. అంతే బీసీలకు 100 మందిలో 80 మంది వాళ్ళే ఉంటారు. మీకు అర్థమవుతుంది. బీసీ సమాజం, బీసీ కుల సంఘాలు ఆలోచించాలి. బీసీలకు అన్యాయం జరిగితే మేము ఒప్పుకోము. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో జరుగుతున్న అన్యాయాన్ని మీరు గుర్తించండి. బీసీలు ఎవరు ప్రజాప్రతినిధులు కాలేరు. ఇలా ఉద్యోగ ఉపాధి మళ్ళీ చెప్తున్నారు, ఉద్యోగ ఉపాధ్యాయుల్లో 27% బీసీలకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నది. ఇలా ముస్లింలను తీసేసి వీరు ఇచ్చేది ఎంత వస్తుంది? 32% ఇస్తామంటున్నారు. ఇంకా 5% వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకున్నది ఎంత అంటే 32%. మేము ఒప్పుకోము. 42% బీసీలకు ఇవ్వాలి. 42% ఓన్లీ బీసీలకు ఇస్తే, అట్లా బీసీలకు న్యాయం చేస్తే మేము ఒప్పుకుంటాం. తెలంగాణ రాష్ట్ర కులగణన కానీ జనగణన కానీ మొత్తం తప్పుల తడకని మీరు అంటున్నారు. కొద్ది రోజులలో కేంద్రం సెన్సెస్ చేస్తుంది కదా, మీ సెన్సెస్ మా కులగణన లెక్కలు 2 వేరు ఉంటే 30 నెలలకు రాస్తా నిన్న సీఎం రెడీ ఉండాలి, రాయడానికి సిద్ధంగా ఉండాలి. నేను క్లారిటీ చెప్పిన, నువ్వు ఒకటే చెప్పాను. నాకు ఆధార్ కార్డులు ఒక్కొక్కరు ఒక్కటే తీసుకుంటారు.
రెండేళ్ళు తీసుకోరాదు. తెలంగాణ రాష్ట్రం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సర్వే చేసిన తర్వాత, కులగణన సర్వే చేసిన తర్వాత 3,70,00,000 జనాభా ఉందని ఇచ్చింది. వాస్తవం కదా? మరి ఆధార్ కార్డులు 3,90,00,000 ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చినాయన్నా? ఎంత ఫరక్ ఉన్నది? ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళకి 30,00,000 మంది ఉంటారు కదా. అంటే 4,30,00,000 జనాభా ఉంటే మరి 3,70,00,000 జనాభాని ఎట్లా చూపడతారు? ఇది తప్ప కాదా? దీని లెక్క అయిపోయింది మరి ఇప్పుడు. అయితే మరి 3,90,00,000 ఆధార్ కార్డు తప్పని చెప్పండి. లేకపోతే ఎన్నికల కమిషన్ 3,30,00,000 ఓటర్స్ ఉన్నారు, అది తప్పు అని చెప్పండి. మరి 60 లక్షల మంది 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు లేరని తప్పని చెప్పండి. వాళ్ళ అధికారికలే తప్పు, మేమే తప్పు చేసి చెప్పండి. అట్లా ఒప్పుకుంటాం మేము. తప్ప నేను తెలుస్తుంది కదా, ఇప్పుడు ఈ లెక్క తప్పు కాదు కదా. ఇప్పుడు ఆధార్ కార్డులో 3,90,00,000 అన్నప్పుడు జనాభా 3,70,00,000 ఎట్లా వస్తుంది చెప్పరాదు. ధన్యవాదాలు. ఫీల్డర్ లేడు, క్యాప్టెన్ పోయి ఫామ్ అవుదాం అన్నాడు. ఇలా వరేస్తే ఎవరంటే రాజకీయ సమాజ్ చేశారు కేసీఆర్. ఇవాళ మీ పార్టీ నాయకులు ఏమంటున్నారు? నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడేది ఇలా వరేస్తే ఎవరని కేసీఆర్ అంటే వాస్తవమే. అందుకే కేసీఆర్ తీసుకపోయి 3 పండబెట్టిరాడా. ఇలా నీ పరిస్థితి ఏంది? ఇలా వరి వేయద్దు, వరేస్తే నష్టపోతారని చెప్పి మీ పార్టీ నాయకులే రైతులను బెదిరిస్తున్నారు ఇవాళ. మరి ఏ పంట వేసుకోవాలని చెప్తలేరు. మీకు ఒక అగ్రికల్చర్ పాలసీ లేదు. మీకు ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, మంత్రి ఒకటి మాట్లాడతారు, చైర్మన్ ఒకటి మాట్లాడతారు. వరి వేయకుంటే ఏం పంట వేయాలో చెప్పండి మీరు. మీ మూర్ఖత్వం వలన ఇలా కాళేశ్వరంని 50% బీఆర్ఎస్లో నాశనం చేస్తే ఇంకా 50% కాంగ్రెస్లో నాశనం చేశారు. ఈ ప్రాంతం మొత్తం ఎడారైపోయింది. ఎండాకాలమే స్టార్ట్ కాలే 7 లక్షల ఎకరాల్లో పంట ఇప్పటికే నష్టపోయింది, ఎండిపోయింది. ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలే. సమ్మర్ స్టార్ట్ అయితే తాగడానికి కూడా నీటి కట్టకట్ట ఏర్పడే ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. వర్షాలు పడలేదంటే వర్షాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి. ఇటు కాళేశ్వరం ఇట్లా నాశనం చేశారు, అటు కృష్ణా జలాలను పక్క రాష్ట్ర దోసుకపోతుంటే ఇవాళ చూసి చూడండి వివరిస్తున్నారు. ఇవాళ అక్కడ ఆ ప్రాంతం దక్షిణ తెలంగాణ ఎండిపోతున్నది, నీళ్ళుండి ఎండిపోతున్నది, ఉత్తర తెలంగాణ ఇటు ఎండిపోతున్నది. మరి నీటి కటకటతో ఇబ్బంది పడే ప్రయత్నం ఏం చేస్తారు? అప్పుడు సమస్యను పరిష్కరించాలన్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఓన్లీ మీద విమర్శలే. మళ్ళీ ఢిల్లీ పోతే ఒప్పందాలు. బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది. ఒక్క స్కామ్ తీస్తే కేసీఆర్ ఢిల్లీ పోతున్నాడు, ఢిల్లీ పెద్దలకు పైసలు ఇస్తున్నాడు, మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాడు, మనకు పైకి కొట్లాడ డాక్టరింగ్ చేస్తాడు. కాబట్టి ఈ కేసులన్నీ మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక ప్రధానమంత్రిని మాట్లాడప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు? పెద్ద బీసీ మోడీ గారు, పెద్ద బీసీ బండి సంజయ్ చిన్న బీసీ అని బీసీలు అవమానపరుస్తావా నువ్వు? ఇది పక్కా బీసీలను అవమానపరిచినట్టే. ఇది ఇంత చులకన నీకు కరెక్ట్ కాదు. అది ముఖ్యమంత్రి గారే మోడీ గారు బీసీ కాదంటాడు, ముఖ్యమంత్రి గారే మోడీ గారు పెద్ద బీసీ అంటాడు. వాళ్ళ చెప్పాలి. నేను అనుకున్న ముఖ్యమంత్రి గారు నా కన్వేర్కి వస్తే అరే ఉపాధ్యాయ ఉద్యోగులకు డిఏలు అనౌన్స్ చేస్తారు కావచ్చు, పిఆర్సీ అనౌన్స్ చేస్తారు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే అనౌన్స్ చేస్తారు కావచ్చు, కేజీబీ వాళ్ళకు ఆ సిఆర్టీలకు 26,000 శాలరీ, వాళ్ళకు 32,000 శాలరీ చేసి స్పెషల్ ఆఫీసర్లకు 32 శాలరీ నుంచి 52,000 శాలరీ కేజీబీ వాళ్ళకి చేస్తారు కావచ్చు అనుకున్నా. నిరుద్యోగ భృతి 56,000 రూపాయలు అకౌంట్లో వేస్తారని అనుకున్నా. వరే వేయండి, మీ పుష్కలంగా నీళ్ళు ఎట్లా చూస్తామని చెప్పి హామీ ఇస్తాడనుకున్నా. ఫీజు రియంబర్స్మెంట్ 7,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారనుకున్నా. పెన్షన్దారుల బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారనుకున్నాను నిన్న. ఇవి కనీసం అనౌన్స్ చేయకుండా, వాటి గురించి ప్రస్తావన లేకుండా
నేను ఇప్పుడు చెప్తున్నా, పెన్షన్దారులకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెనిఫిట్స్ మీకు పూర్తిగా ఇచ్చేది. కోర్టు వేరు కోర్టు ఇప్పటికే దాదాపు 20 పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉన్నది. కోర్టు అడుకునే పరిస్థితి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఫస్ట్ నాడే జీతాలు ఇవ్వాల్సిందే. అది ఒక తెలంగాణ రాష్ట్రం ఇస్తుందా? కేసీఆర్ మూర్ఖుడు, కేసీఆర్ ఇవ్వలే, కానీ కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టారు. ఫస్ట్ నాడు జీతం ఇవ్వాల్సింది, అది రూల్, అది పద్ధతి. అది వాళ్ళు బిచ్చమేస్తున్నారు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు. ఏమన్నా వాళ్ళు నెల తరబడి ఆ నెల మొత్తం కష్టపడితే వాళ్ళు జీతాలు ఇస్తున్నావు, అది గొప్పతనం. అదేమన్నా కామన్. అది అన్ని రాష్ట్రాలు కూడా ఇస్తాయి, అన్ని రాష్ట్రాలు కూడా జీతాలు ఇస్తాయి ఫస్ట్ నాడు. నువ్వు ఇచ్చేదేంది? మరి కేంద్ర ప్రభుత్వము యథావిధిగా 5 డిఎల్ ఇస్తున్నది. మొత్తం డిఎల్ అని రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మనం 5 డిఎల్ ఎందుకు పెట్టినావు? నేను మళ్ళీ చెప్తున్నాను. అందుకే రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు, పెన్షన్దారులు, రిటైర్ అయిన ఉద్యోగస్తులకు నిజంగా బెనిఫిట్స్ అన్నీ మీకు ఇచ్చినట్టయితే, ఇచ్చినట్టు మీరు నమ్మితే మీరు వాళ్ళకి కొట్టేసుకోండి. లేకుంటే ఇచ్చే విధంగా కొట్టాడాలంటే మా కోటేయండి. ఉద్యోగస్తులకు 5 డిఏలు ఇచ్చిండు. పిఆర్సీ కూడా అమలు చేస్తున్నారు, అమలు చేసిండు. మాకు ప్రమోషన్లు ఇచ్చిండు. 317 జీవోను సవరించిండు అని మీరు భావిస్తే అటు ఓటేసుకోండి. లేదు నెక్స్ట్ మళ్ళీ గతంలో ఈ ఉద్యమాలు ఎట్లా చేస్తామో అట్లా ఉద్యమం చేయాలి, ప్రభుత్వం మెడలు వంచాలి అంటే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నిరుద్యోగులకు 56,000 రూపాయలు అకౌంట్లో వేసిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిండు అని మీరు భావిస్తే అటు ఓటేయండి. లేదు నెక్స్ట్ కొట్టాడాల్సిందే, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే, 56 నిరుద్యోగ వృత్తి కోసం కొట్టాడాల్సిందే అని భావిస్తే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. కేజీబీవీకి సంబంధించి మీకు సిఆర్టీలకు 26,000 నుంచి 32,000 ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టయితే, ఎవరు స్పెషల్ ఆఫీసర్కు 32,000 నుంచి 52,000 రూపాయలు పెంచి మీకు ఇచ్చిండు అని మీరు భావిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకోండి, అటు ఓటేసుకోండి. ఇలా మీతో పాటు మేము కొట్టాడాలని భావిస్తే మాకు ఓటేయండి. ₹2,500 మహిళలకు ఇస్తాను. ఏమే ఫీజు రియంబర్స్మెంట్ కూడా, ఫీజు రియంబర్స్మెంట్ 7,500 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు ఇచ్చిండని మీరు భావిస్తే అటు ఓటేసుకోండి. మీకోసం కొట్టాడాలి అని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచాలంటే మాకు ఓటేయండి. 317 జీవో వ్యతిరేకంగా కొట్టాడిది కాంగ్రెస్ పార్టీ, అటు ఓటేసుకోండి. లేదు జైల్లోకి వెళ్ళి లాఠీ దెబ్బలు తిని తెగించి కొట్టాడిది భారతీయ జనతా పార్టీ మీరు భావిస్తే మాకు ఓటేయండి. 6 గ్యారెంటీల ప్రస్తావన లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలే? చలో చెప్పండి, సమాధానం చెప్పండి. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ్రా, ఇవ్వలే, ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, చేసిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పండి. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పండి. స్కూటీ ఇస్తున్నారు, 18 సంవత్సరాలు దాటిన యువతులకు స్కూటీ ఇస్తున్నారు, ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి. తులం బంగారం ఇస్తున్నారు, ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి. రైతు భరోసా ఇస్తున్నారు, ఇచ్చిండ్రా, 20 లక్షల మందికి ఇవ్వాలి, ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి. వాళ్ళ తరుగు తాలు తేమలు కూడా కొంటున్నారు, ఎందుకు కొనలేదు? కొండరా, ఎందుకు కొనలేదు? చెప్పండి. ఇన్ని హామీలు ఇచ్చి ఏ హామీని నెరవేర్చకుండా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? 14 నెలల్లో మీరు ఏం సాధించరు, ప్రజలకు ఏం ఉరగబెట్టిరని మీకు ఓటేయాలో చెప్పాలి. కారణం చెప్పండి. మీకు ఎందుకు ఓటేయాలో కారణం చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి కొట్టాడింది మేము, లాటరీ దెబ్బతిన్న మేము, జైలుకు పోయింది మేము, ఉద్యమాలు చేసింది మేము, ఇప్పుడు నెక్స్ట్ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నది మేము, నెక్స్ట్ జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నది మేము, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నది మేము. అరే ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ వాడికి చివరస్తా గుంజుకొచ్చినాం. మీరెంత? కాంగ్రెస్ పార్టీ ఎంత? అహంకారంతో విర్రవీగుతున్న కేసీఆర్ నాకు సాటి ఎవ్వరు లేరని చెప్పి అహంకారంతో
విర్రవీగుతున్న కేసీఆర్ మెడలు వంచి గల్లవట్టి బయటికి గుంజుకొచ్చి ఆయన రద్దు చేసిన తెలంగాణ ధర్నా చౌకును నిలబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరంతా కాబట్టి అందరికీ గ్రాడ్యుయేట్స్కు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు అప్పీల్ చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు డిఎల్ ఇవ్వకుండా, మాకు పిఆర్సీ ఇవ్వకుండా, మాకు ప్రమోషన్లు ఇవ్వకుండా, పెన్షన్ విధాలకు బెనిఫిట్స్ ఇవ్వకుండా, కూడా నిరుద్యోగులకు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, కేజీబీవీకి సంబంధించి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇవ్వకుండా, మేము ఏం చేయకుండా ప్రజలు మాకు ఓట్లు వేసారు కాబట్టి ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు అని కాంగ్రెస్ పార్టీ భావించే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. ఇలా మాకు కొట్టేస్తే మేము ఇదే చౌరస్తా నిలబడి ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు ఇంత వ్యతిరేకత ఉంది, ప్రజలు మేము తిరస్కరించారు, ప్రజలు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి, 6 గ్యారెంటీలు అమలు చేయండి, ఈ హామీలను నెరవేర్చండి, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షన్దారులు కానీ, ప్రైవేట్ యాజమాన్యాలు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, కేజీబీకి సంబంధించి కానీ, గురుకుల స్కూల్ కానీ, రెసిడెన్షియల్ పాఠశాల విషయంలో కానీ, ఈ విషయంలో ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టి వాటి మీద మీరు వెంటనే మాకు ప్రశ్నించే అవకాశం మాకు వస్తుంది, కొట్లాడే అవకాశం మాకు ఇవ్వండి, ఫైట్ చేసే ప్రభుత్వం మెడల్ వచ్చే అవకాశం మాకు ఇవ్వండి. లేకుంటే వాళ్ళు అడ్డిదాన్ని గుడ్డి మంది గెలిచారు అనుకొని మీ సమస్యలు లెక్కనే ఉంటాయి, మీ సమస్యలు ఏం పరిష్కారం కావు, ఏం చేయకుండా మాకు ఓటేసారు అని చెప్పి విర్రవీగేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకంటే ఏ సర్వే చూసినా కూడా 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్టు, సర్వే రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని వచ్చిన తర్వాతనే టెన్షన్ పడ్డ ముఖ్యమంత్రి గారు హూటాహూటిన 3 జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదన పర్యటించి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు. ఇది అబద్ధాలు అని చెప్పి ప్రజలు గ్రహించారు. కాబట్టి 27 నాడు జరిగేటువంటి ఎన్నికల్లో దయచేసి మీ అమూల్యమైనటువంటి ప్రలోభాలకు లొంగకుండా, మాయమాటలు లొంగకుండా, అబద్ధాలు నమ్మకుండా మీకోసం కొట్లాడే, మీకోసం యుద్ధం చేసే, మీకోసం కొట్టడానికి సిద్ధంగా ఉన్న, మీకోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమరే గారు, గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్ రెడ్డి గారు, 3 అభ్యర్థులను భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చే విధంగా మీరు సహకరించాల్సిందిగా ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.